నేను పవన్ కళ్యాణ్ మీద నాకు ఎందుకు కోపం అంటే 2,50,000 మంది వాలంటీర్స్కి ఏమన్నాడు సార్ పవన్ కళ్యాణ్, నేనున్నాను 10,000 రూపాయలతో నేను మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటానని. ఎందుకు తీసుకోలేదు సార్? మీరు ఆ మాట అన్నారనే కదా మీకు ఓటేసింది వాలంటీర్లు అందరూ. ఎందుకు తీసుకోలేదు మీరు వాళ్ళని? 2.5 లక్షల కుటుంబాలు. ప్రధానమంత్రి మోడీ పవన్ అయ్యే ఏంది దాన్ని ఏమంటారు, తుఫాన్ ఆంది నువ్వు తుఫాన్ లాంటి వాడివి. ఏం తుఫాన్? ఈ తుఫాను గాలి వాన లేని తుఫాన్ ఈ తుఫాను. ఈయన తుఫాన్ అని ఈయన అంటాం, ఆయన ముసుముసులు నవ్వులు నవ్వుకోవటం తప్ప ఈ రాష్ట్రానికి ఏమైనా ఒరిగింది ఉందా? మోడీ, అమిత్ షా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నిర్మలా సీతారామన్, కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్కి అత్యంత ఆత్మీయులు అని చెప్పుకుంటారు కదా సార్. మీరు వెళ్ళండి సార్, ఐఎమ్ వెరీ సారీ. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా, ఇగో మా రాష్ట్రంలో నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా. మా అమరావతి సెక్షన్ 93 విభజన చట్టం ప్రకారం అమరావతికి ఇదిగో మీరు ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వాలి, అమరావతికి ఇదిగో ఈ ప్యాకేజీలు ఇవ్వాలి, అమరావతికి ఇదిగో ఇది ఇవ్వాలి, అమరావతికి ఇదిగో మాకు ప్రత్యేకమైన ఫండ్లు ఇవ్వాలి. ఒక్క మాట, అసలు పోలేదు కానీ ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మోడీ దగ్గరికి వెళ్ళి, అమిత్ షా దగ్గరికి వెళ్ళి, నిర్మలా సీతారామన్ దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఒక్క మాటడికి ₹1 తీసుకురానప్పుడు దేనికండి నీ పరపతి? రాష్ట్రానికి ఉపయోగపడాలి కదా. నీ ప్రజలకు ఉపయోగపడని పదవి నీకు దేనికండి? చంద్రబాబు నాయుడు మాట్లాడటం, నారా లోకేష్ వెళ్ళిపోవటం, కాళ్ళకి నమస్కారం పెట్టడం, రావటం, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి పదవి ఇచ్చారేమో మరి ఆ కృతజ్ఞత ఉందో ఏమో నాకు తెలియదు. కానీ వీళ్ళందరూ వెళ్ళిపోవటం, కేంద్ర ప్రభుత్వాన్ని రూపాయి ఇవ్వండి అని అడిగే సహజ స్థాయి ఆలోచన వీళ్ళకి సార్. ఓకే, వాళ్ళు అడగట్లేదు. సరే, ప్రజలు చూస్తారు డెవలప్మెంట్, అవినీతి, కంపెనీలు. ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే అమరావతి పరిస్థితి ఏంటి? అప్పు తీసుకొచ్చి ఎంతకాలం అమరావతిని డెవలప్ చేస్తారు? సెల్ఫ్ సస్టైన్ సిటీ అన్నారు కదా, నాకు అర్థం కాదు. సెల్ఫ్ సస్టైన్ సిటీ అన్నారు. 30,000 ఎకరాలు తీసుకున్నప్పుడు 50,000 ఎకరాలు ఉంది గవర్నమెంట్ ల్యాండ్తో కలిపి. మేమంతా డెవలప్ చేస్తాం, 10,000 ఎకరాలు మిగులుతుంది, 10,000 ఎకరాలు అమ్మితే 1,00,000 కోట్లు వస్తే అదే చాలా వెల్త్ అని చెప్పారు. ఇప్పుడు ఆ 10,000 ఎకరాలు అమ్మే పరిస్థితిలోకి ఎందుకు లేకుండా పోయింది ప్రభుత్వం? ఎవరు కొంటారు? అదేంటి సార్, ఎవరు కొంటారు చెప్పండి మీరు? 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు ఎవరు కొంటారు? 2014 సంవత్సరంలో రైతులు ఇచ్చినటువంటి భూములకి ఈ రోజు వరకు ముళ్ళ కంపలు కొట్టలేదు సార్. రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు సార్. ఈ రోజు వరకు ఆ ఫ్లాట్లు ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు సార్. మరి అమరావతి దగ్గర రైతుల దగ్గర ఎవరు కొంటారు? వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి మీరు కొంటారా ఒక ఎకరం పొలం? లేదు కదా అసలు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి అమరావతి చూసేవాళ్ళు ఎవరు కనపట్లా. చూసేవాళ్ళు కనపడినప్పుడు నువ్వు సెల్ఫ్ సస్టైన్ సిటీ అని ఎలా అనగలుగుతారు మీరు? సెల్ఫ్ సస్టైన్ సిటీయా? సిగ్గుందా ఏమన్నా? సెల్ఫ్ సస్టైన్ సిటీ అయితే నీళ్లు, వర్షపు నీళ్లు తీయడానికి 450 కోట్ల రూపాయలు పెట్టి ఒక కేంద్రం పెడతావా? ఇది నీ సెల్ఫ్ సస్టైన్ సిటీయా? సార్ మన బుడమేరు పొంగింది సార్. బుడమేరు పొంగినప్పుడు ఆక్రమణలన్నింటినీ తొలగించేస్తామని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పినాడు సార్. చెప్పాడా? నేను పవన్ కళ్యాణ్ తిడతానంటే మీరు ఎందుకు సార్ ఫీల్ అవుతారు? ఎందుకు సార్ ఫీల్ అవుతారు చెప్పండి? బుడమేరు పొంగి ఎంత ఉపద్రవం జరిగి 1 రోజులు ప్రజలు అన్నం లేక, నీళ్లు లేక, ఆ రోజు ఆ వాటర్లో పడి ఎంత ఉపద్రవం జరిగింది. ఎందుకు సార్? ఆక్రమణ వల్ల ద్వారా. మరి ఇప్పుడు మీరు ఆక్రమణలన్నింటినీ రెగ్యులరైజ్ చేస్తూ జీవో ఇచ్చారు కదా, ఆక్రమణలన్నింటినీ డబ్బులు కట్టేసేయండి మీకు క్రమబద్ధీకరణ చేస్తా ఉన్నారు కదా, చేస్తారా? ఇప్పుడు చేయకూడదు నిజానికి ప్రభుత్వం. ఏమనాలి? ఏ చెప్పుతో కొట్టాలి సార్ పవన్ కళ్యాణ్? చెప్పండి. నేను ఎవరైనా సరే ఇచ్చిన మాట తప్పితే చెప్పుతో కొట్టండి నడు రోడ్డు మీద అన్నాడు కదా, ఏ చెప్పుతో కొట్టాలి పవన్ కళ్యాణ్ని? ఆ శాఖకు మంత్రి ఎవరు సార్? ఆయనేనా కాదా? పర్యావరణ శాఖ మంత్రి ఎవరు సార్? ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణే కదా. మరి ఆక్రమణలు ఎవరు తొలగించాలి? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆక్రమణలు ఎవరు తొలగించాలి? అది చెరువు, అదంతా బుడమేరు చెరువు అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి ఎందుకు వస్తుంది? లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎందుకు లేదు? నదీ పరివాహక ప్రాంతం కాబట్టి అది పంచాయతీరాజే. ఎవరు తొలగించాలి? ఏ శాఖ తీసుకోవాలి? అన్నీ సీజ్ ద షిప్. పని పాట లేకుండా అక్కడికి వెళ్ళి పొలిటికల్ స్పీచ్లు ఇచ్చి సీజ్ ద షిప్. నీకెందుకు అసలు హోమ్ మినిస్టర్తో? హోమ్ మినిస్టర్ నీకెందుకు? లా అండ్ ఆర్డర్తో నీకేం సంబంధం? హూ ఆర్ యూ? పార్ట్నర్ పార్టీ ప్రెసిడెంట్ కదా, కూటమి ఏర్పడడానికి కారణమైన ప్రధాన భాగస్వామి అయితే అయ్యి ఉండొచ్చు. మీరు లోపలేసుకొని నువ్వేమో ఆయనకేమో చికెన్ బిర్యానీ తినిపించి ఆయనేమో నీకు మటన్ బిర్యానీ తినిపిస్తాడు. పప్పు సాంబార్ తీసుకొచ్చి నారా లోకేష్ మీకు తినిపిస్తాడు. మీరు కింద పడండి, మీరు పడండి డోర్లు వేసుకొని. నువ్వు ప్రభుత్వాన్ని నిలబెట్టావు కదా అని వచ్చి బైక్ వచ్చి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడతావా నువ్వు? నాకు అర్థం కాదు. మీ మినిస్టర్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి?
ఈ చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు సార్ ప్రధానమైన ఇష్యూ నిజంగా ముందు మాట్లాడిద్దాం అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారి పైన 2 కేసులు ఎత్తేసారు, మద్యం కేసు, ఫైబర్ నెట్ కేసు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కేసులో కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన డైరెక్టర్కి మీరు ఏమైనా కేసు వెనక్కి తీసుకుంటారా అనేది నోటీస్ ఇచ్చినట్టున్నారన్న. ఏంటి కేసులు ఎత్తివేత నిలబడుతుందా? కేసులు ఎత్తివేత వైపు ఎందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది? చేయొచ్చా నైతికంగా సాధ్యమాన? సార్ ఇప్పుడు నేను మీరు అంటే ఈ సందర్భంలో గుర్తు చేయాలి, మీరు చేసినటువంటి వీడియో ఒకటి చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది సూపర్ 6 కాదు, సూపర్ 7 పథకం అని. సూపర్ 7 ఆయన ఇచ్చుకున్నారు. సూపర్ 7 ఆయనకి ఆయన సూపర్ 7 పథకం కేసులు ఎత్తేసే పథకం అనమాట. సూపర్ 7 అది కూడా చాలా మంచి పథకమే. అయితే కేసులు ప్రజల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తే మంచి పథకం, కానీ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసులు ఎత్తేసుకోవటం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నాకు. రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇచ్చిన ఆయన ఒక హామీ ఇచ్చుకున్నారేమో. ఆయనకి ఇచ్చుకున్నాడు. సో సూపర్ 7 కండిషన్ సప్లై కింద కేసులు ఎత్తివేత, అవి కూడా కింద నా మీద ఉన్న కేసులు ఎత్తివేత ముఖ్యమంత్రికి మాత్రమే అప్లికబుల్. సో ఇది లీగల్గా సస్టైనబుల్ కాదు. ఎందుకు కాదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు నిందితుడిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి, బెయిల్ పైన ఉన్న వ్యక్తి, బెయిల్ మీద ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండండి డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అని కండిషన్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి. ఆ కండిషన్ పైన బెయిల్ వచ్చింది. బెయిల్ ఉంటాయి కదా కండిషన్స్. ఆ కండిషన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈరోజు సిబిసిఐడిని చెప్పకనే చెప్పి, ఈ చిన్నపిల్లోడిని అడిగినా అరటిపండు ఒలిసి నోట్లో పాలు పీక్ కోసం తాగే పిల్లోడిని అడిగినా ఏపీసీఐడి ముఖ్యమంత్రి మాట వెనుక జడా శ్రావణ్ కుమార్ మాటను జగన్మోహన్ రెడ్డి మాట వింటుందా? ఎవరు మాట వింటారు? ముఖ్యమంత్రి మాట వింటారు. ముఖ్యమంత్రి నువ్వు దోషివి అనేటువంటి వ్యవస్థ మనలో ఉందా? సిగ్గుచేటది. ఎందుకంటే సిఐడి అయినా ఈవెన్ అసలు కోర్టులు కూడా రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో కోర్టులు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చి పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. ఆరోపణలు రావడం వేరు, మీరు కూడా అటువంటి ఆరోపణలు వస్తున్నాయన్న నేను అది నేను నమ్మానా, మీరు నమ్ముతున్నారా, ప్రజలు నమ్ముతున్నారా అనేది ప్రజలకు వదిలేద్దాం. కోర్టులు కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా పనిచేయటం లేదు, ఇది మాత్రం కన్ఫర్మ్. సుప్రీంకోర్టు మన భోపాల్కి సంబంధించిన ఒక జడ్జి విషయంలో చెప్పింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు, అందులో మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంకా నిజాయితీగా పనిచేస్తుందన్న అపోహలో మనందరం ఉన్నామని అయితే నేను భావిస్తున్నా. పొలిటికల్గా కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే జడ్జిమెంట్లు వస్తున్నాయి అన్న మాట ప్రజల్లో ఉంది. అది మనం ఎండార్స్ చేస్తామా ఎండార్స్ చేయమనే తర్వాత విషయం, పబ్లిక్లో చర్చ. అట్లాంటిది పోలీస్ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుందని అనుకుంటాం. సో సిఐడి డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడు కేసుల్ని మూసివేతలో ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అయితే టెక్నికల్గా మాట్లాడితే మీకు ఎస్సీ ఎస్టీ కేసెస్లో కానీ, తర్వాత పోక్సో కేసెస్లో కానీ, పోక్సో కేసెస్ చిన్నపిల్లల మీద జరిగే పోక్సో కేసెస్లో కానీ, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్లో కానీ, ఈ 3 కేసెస్లో సార్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, ఒక ప్రభుత్వ అధికారి, మీరు నాకు వచ్చి ఒక పని చేయమని అడిగారు, ఒక కస్టమర్ మీరు. నేనేమన్నా నరసింహరావు 10,000 ఇస్తేనే నీకు నేను అప్రూవల్ ఇస్తాను, లేకపోతే ఇవ్వనన్నా నేను. సరే సార్ అని 10,000 రూపాయలు తీసుకొచ్చి నాకు ఇచ్చారు. అదే సందర్భంలో ఏసీబీ వాళ్ళు వచ్చి నన్ను పట్టుకున్నారు. ఇది ముందుగానే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ ద్వారా నన్ను ట్రాప్ చేయించారు, నన్ను వచ్చి పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న సందర్భంలో నా మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ప్రభుత్వ అధికారి లంచం అడగడం తప్పు కాబట్టి. కట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, మీరు ఎవరైతే రిపోర్ట్ పెట్టారో మిమ్మల్ని మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు. అది ప్రొసీజర్. ఓకే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసెస్లో అది ప్రొసీజరు. ఏ కేసెస్లో ప్రొసీజర్? అది ఎస్సీ ఎస్టీలో ప్రొసీజరు, పోక్సో కేసెస్లో ప్రొసీజరు, పీసీ కేసెస్లో ప్రొసీజరు. అందుకనే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసెస్లో బెయిల్ ఇచ్చే ముందు జిల్లా జడ్జి అడిగేది ఏంటంటే, దీంట్లో మెజిస్ట్రేట్ దగ్గర 164 రికార్డ్ అయిందా లేదా అని అడుగుతారు. అది ప్రీ కండిషన్. అది ఆ రికార్డ్ అవ్వకుండా మీకు బెయిల్ ఇవ్వరు. ఓకే, 164 అంటే ట్యాంపర్ చేయలేని ఒక వాంగ్మూలం.
సో పీసీ కేసెస్లో ప్రతి వెళ్ళిపోయి మిమ్మల్ని జడ్జి దగ్గరికి తీసుకెళ్తారు. మీరు రిపోర్ట్ ఇస్తారు, రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ తర్వాత జరగాల్సిన ప్రొసీజర్ ఇది. రిమాండ్కి తీసుకెళ్లే ముందు జరగాల్సిన ప్రొసీజర్, రిమాండ్కి తీసుకెళ్లిన తర్వాత జరిగే ప్రొసీజర్. ఓకే, మిమ్మల్ని జడ్జి గారి దగ్గరికి తీసుకెళ్తారు, కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం మీరు మిమ్మల్ని ఎప్పుడు డబ్బులు అడిగాడు, ఎలా డబ్బులు అడిగాడు, ఏ సందర్భంలో డబ్బులు అడిగాడు, ఎంత డబ్బులు అడిగాడు, మీరు డబ్బులు ఎక్కడ డ్రా చేశారు, డబ్బులు ఎలా తీసుకెళ్ళి ఇచ్చారు, ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు వెళ్ళారు, ఏసీబీ వాళ్ళు ఎలా ట్రాప్ చేశారు, మొత్తం మీరు జడ్జి గారి దగ్గర చెప్పాలి. జడ్జి గారి దగ్గర చెప్పిన తర్వాత జడ్జి గారు స్టాంప్ వేసేసి రిపోర్ట్ పెట్టేసి ఏసీబీ వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఈ ఏసీబీ వాళ్ళు దీన్ని తీసుకుని ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకు పీసీ కేసెస్లో ఈ ప్రొసీజర్ మ్యాండేటరీ అంటే, రేపొద్దున ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి నరసింహరావు 10,000 తీసుకున్నానని చెప్పి ఒక కేసు పెట్టించావు, ఇదిగో ₹1,00,000 తీసుకో, నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు, నా పిల్లలు వెనకాల ఉన్నారు, నా భార్య అన్యాయం అయిపోద్ది, నాకు ఉద్యోగం పోద్ది, ఇదిగో 1,00,000 తీసుకో, 2,00,000 తీసుకో, కోర్టు దగ్గరకు వచ్చి నేను డబ్బులు తీసుకోలేదని చెప్పు అంటే 199 కేసెస్ మీరు సాక్ష్యంకి వచ్చినప్పుడు వచ్చి, సార్ నేను కేసే పెట్టలేదు, ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, నేను అసలు కేసే పెట్టలేదు అని మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం లేకపోతే చెబుతున్న సందర్భంలో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రొసీజర్ ఇది. ఓకే, పీసీ కేసెస్లో 164 ఇస్ మ్యాండేటరీ. ఓకే, చంద్రబాబు నాయుడు కేసెస్లో ప్రతి కేసులో కూడా 164 చేయించారు. ఓ ఓకే, ఐఏఎస్ ఆఫీసర్ల చేత. ఏది కార్పొరేషన్, బెవరేజ్ కార్పొరేషన్ ఎండీలు ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో వాళ్ళ చేత ఎన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేది ఈ మొత్తం ప్రొసీజర్ అంతా కూడా 164లో రికార్డ్ అయ్యి ఉంది. 164లో రికార్డ్ అయ్యి ఉన్న ఎవిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎవిడెన్స్ సార్. రేపొద్దున కోర్టు ఈ ఎవిడెన్స్ చూసి శిక్ష చేయొచ్చు. ఓకే, జస్ట్ క్రాస్ ఎగ్జామినేషన్ మాత్రం అవకాశం ఇస్తారు, అంతే. ఈ కేసెస్లో ఇది జరిగిన తర్వాత రేపొద్దున విచారణ జరిగే సందర్భంలో ఈ వాసుదేవరెడ్డిని పిలిచి, ఏమండి మీరు ఏం చెప్తారు ఇప్పుడు అంటే, లేదమ్మా నేను తప్పు సాక్ష్యం చెప్పాను, అప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర కూడా నా చేత బలవంతంగా సాక్ష్యం చెప్పించారని చెప్తే అది వేరు. ఓకే, అది రొటీన్ ప్రాసెస్లో నువ్వు తప్పు చెప్తే అది పెర్జరీ తీసుకుంటుంది నీ మీద. నువ్వు ఆ రోజు 164 చెప్పి ఈరోజు మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు తప్పు సాక్ష్యం చెప్తున్నావు అని కోర్టు సీరియస్ అవుద్ది, లేదంటే నిన్ను జైలుకి పంపించవచ్చు, నీకేది కేసు కట్టచ్చు, అది వేరు. కానీ ఇప్పుడేం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు కేసెస్లో అసలు ఛార్జ్షీటే వేయకుండా ఎవరెవరైతే ఈ పోలీసులు చేసిన సిబిఐసిఐడిలో అబద్ధాలు డబ్బులు తీసుకున్నారు అని అభియోగాలు ఉన్నాయి, అవన్నీ ఏమీ లేవండి, తూచి ₹1 కూడా ప్రూవ్ కాలేదని ఈ కేసును క్లోజ్ చేయమని సిఐడి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ వేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని కోర్టు పిలవాలి. వాసుదేవరెడ్డిని పిలిచింది లెక్కర కుంభకోణం. అయ్యా బాబు వాసుదేవరెడ్డి ఏంటి నువ్వు, వాళ్ళు పోలీసులు ఏం సాక్ష్యం లేదంటున్నావు, క్లోజ్ చేసేయచ్చు అంటే, అబ్బాయి క్లోజ్ చేసేయండి అమ్మా, మీకు దండం పెడతాను, అసలు దీంట్లో ఏమి సాక్ష్యం లేవు, ₹1 కూడా రాష్ట్రానికి అవినీతి జరగలేదు, క్లోజ్ చేసేయమన్నాడు. మరి నువ్వు ఇచ్చిన 164 స్టేట్మెంట్ ఏంటి? మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన 164 చూడొద్దా ఏసీబీ కోర్టు? చూడాలి. దాన్ని బేస్ చేసుకుని అవసరమైతే వాసుదేవరెడ్డిని మళ్ళీ విచారించాలి, జైలుకి పంపించాలి, ప్రొసీజర్ కదా. విచారించాలి, జైలుకి పంపించాలి అనేది సెకండ్ ప్రొసీజర్. అసలు ఇప్పుడు వాసుదేవరెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ కి వ్యాలిడిటీ లేదు, బికాస్ హీ హాస్ గివెన్ 164 స్టేట్మెంట్ ఎర్లియర్. ఇప్పుడు మారుస్తారనే కదా 164 స్టేట్మెంట్ పెట్టింది. సో ఈ సందర్భంలో అసలు ఆయన మాటకి వాల్యూ లేనే లేదు.